హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కొత్త ఎడిటింగ్ చేశాను. అది ఇన్‌స్టాగ్రామ్‌లో నేను సాంగ్ చూసాను. ఆ సాంగ్‌ని చేయమని ఒక బ్రదర్ కామెంట్ చేశారు నాకు. అందుకే చేశాను. మీరు ఒక డెమో వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా! డెమో వీడియో చూసే ముందు మీకు నాకు కొంచెం కాపీరైట్ వల్ల నేను మ్యూట్‌లో పెట్టాను. ఒకసారి నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి చెక్ చేయండి. డెఫినిట్‌గా అయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్‌లో కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది మీకు. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతున్నాను అందుకేను. ఇప్పుడు ప్రాజెక్ట్‌లోకి వెళ్దాం. ప్రాజెక్ట్ వెళ్ళే ముందు మీకు ఏదో డిస్క్రిప్షన్‌లో నేను ఫుల్ ప్రాజెక్ట్, ఎక్స్ఎంఎల్ ఫైల్, ఫాంట్ ఇవన్నీ సాంగ్ కూడా ఇస్తాను. సాంగ్ ఎక్స్ఎంఎల్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. సాంగ్ డిలీట్ చేస్తే సాంగ్ యాడ్ చేసుకోండి. తర్వాత ఫాంట్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఫాంట్ అయితే క్లిక్ చేసుకోండి. ఫాంట్ క్లిక్ చేసుకున్నాక మీకు ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, వెళ్ళి పైన రోబోట్ దగ్గరికి వెళ్ళండి. మీరు ఫాంట్ ఏ డౌన్లోడ్ చేసుకున్నారో చూసుకోండి ఫ్రెండ్స్. నేను డెఫినెట్గా ఏదో ఒక ఫాంట్ వేస్తాను చూడండి. శాంపుల్కి ఈ ఫాంట్ వేసాను. ఇది యాడ్ అయిందా మనకి ఇంతే చూడండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, అంతే ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం అయితే యాడ్ చేసుకొని చాలా ఫాంట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ ఫాంట్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫొటోస్ యాడ్ రీప్లేస్ పెట్టుకోవాలి అంతే. ఫొటోస్ ఏం డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఫోటోని రీప్లేస్ పెట్టుకోవాలి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ తీసిన అనుకో అయిపోతుంది. శాంపుల్గా నేను ఎవరైనా ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, ఏమైనా యాడ్ చేద్దాం. చూసుకోండి ఫ్రెండ్స్, వచ్చిందా? ఇట్లా యాడ్ చేయండి. ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మంచిగా మనం చూసుకోండి, ఎటు వెళ్తుందో ఫోటోని చూసుకోండి. ఇవి వచ్చేసిందా ఫ్రెండ్స్? అంతే. ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి, అంతకుమించి ఏం లేదు. నేను ఇంకో 3 ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. చూసుకోండి అది ఎటు నుంచి సెట్ వస్తుందో. ఒక ఫోటో జరిగిపోయింది. ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. అది ఇక మీకు బ్లాక్ కనబడితే మీరు ఏం చేస్తారంటే పైన ఇది ఇట్లా చేసుకోవాలి చూడండి. ఫోటో కిందికి వచ్చేసింది, మనకి కొంచెం పైనకి ఉండాలి. కీ ఫ్రేమ్ పెట్టినా దాంతో జరపకండి, ఫింగర్తో జరపండి. ఇట్లా ఫింగర్తో జరపాలి. కీ ఫ్రేమ్ ఉంది కదా ఫ్రెండ్స్, మళ్ళీ అటు వెళ్ళిపోతే కదిలేదు జంతు. సారీ చెప్పడం మర్చిపోయాను నేను. ఇప్పుడు ఆన్ చేయండి, చూడండి వచ్చేసిందా? అంతే. ఇట్లా చూసుకోండి. ఫొటోస్ అయితే అన్నీ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే, ఏమీ లేదు వీడియోలో. అన్నీ యాడ్ చేసుకొని మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకొని ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.